దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసేదను. కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. దేవుడు మనకి ఎలాంటి వాడుగా ఉన్నాడో, మనం ఏం చేయాలో ఈ వాక్యంలో చెప్పబడింది. మనం నిత్యం నివసించడానికి, శత్రువుల నుండి రక్షించబడడానికి మనకి ఎత్తైన కోటగా ఉన్నారు. మనకు ఆపద సంభవించినప్పుడు దాగుకొనడానికి ఆశ్రయంగా ఉన్నారు. మన బలహీనతల్లో, అది శారీరకంగా అయినా ఆత్మీయంగా అయినా మనకు బలంగా దేవుడే ఉన్నారు. మన ప్రతి పరిస్థితిని బాగు చేసి మన శత్రువుపైన విజయం పొందడానికి సహాయం చేసిన మనకు బలమైన దేవుడిని మనం నిత్యం కీర్తించాలి. అలాగే ప్రతి ఉదయం మరలా మనకు ఒక నూతనమైన రోజును, నూతనమైన అవకాశాన్ని, నూతన జీవితాన్ని పాపాత్ములమైన మనకి ఇచ్చిన ఆ దేవుని కృపను గూర్చి నిత్యము స్తుతించి ఆరాధించాలి. అట్టి స్తుతి, ఆరాధనను, ప్రార్థనను ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటూ వందనాలు.